క్వశ్చన్ నెంబర్ 75. 80 రోజుల్లో ఒక పనిని కొందరు వ్యక్తులు పూర్తి చేస్తారు. వారిలో 10 మంది వ్యక్తులు తక్కువైనా పని ముగియడానికి 20 రోజుల ఎక్కువ సమయం పడుతుంది. అయినా మొదటి ఉన్నవారు ఎంత? Certain number of men can do a piece of work in 80 days. If there were 10 men less, it could be finished in 20 days more. How many men are there in the starting? సో క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను. సో మనకి టైమ్ అండ్ వర్క్లో టోటల్ వర్క్ అనేది నెంబర్ ఆఫ్ మెన్ ఇంటూ నెంబర్ ఆఫ్ డేస్. సో టోటల్ వర్క్ అనేది ఎప్పుడు కూడా నెంబర్ ఆఫ్ మెన్కి మరియు డేస్కి అనులోమానుపాతంలో ఉంటుంది. సో దీని మీనింగ్ ఏంటంటే ఎప్పుడైతే వర్క్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుందో ఆటోమేటిక్గా నెంబర్ ఆఫ్ డేస్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి, నెంబర్ ఆఫ్ మెన్ కూడా ఎక్కువ అవుతూ ఉంటారు. సో ఎలాగంటే మనకు వర్క్ పెరిగిందనుకో, సో పనిచేయడానికి మనకి ఎక్కువ మంది కావాల్సి వస్తుంది. సో వర్క్ అనేది మెన్కి అనులోమానుపాతంలో ఉంటుంది. అదేవిధంగా సో వర్క్ అనేది ఎక్కువ అవుతుంటే చేసే రోజుల టైం కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి సో వర్క్ అనేది డేస్కి కూడా అనులోమానుపాతంలో ఉంటుంది. సో ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇటువంటి క్వశ్చన్స్ని రేషియో మెథడ్లో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. సో ఎప్పుడైనా కానీ క్వశ్చన్లో మనకి ఫస్ట్ స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్ చూడండి. ఎండింగ్లో ఏముంది, మనం కనుక్కోమన్నది సో వ్యక్తుల సంఖ్యను కనుక్కోమన్నాడు. సో వ్యక్తుల సంఖ్యను కనుక్కోమన్నాడు కాబట్టి మెన్ని కాన్స్టెంట్ కాబట్టి సో డేస్ మీద మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. సో స్టార్టింగ్లో 80 సర్టెన్ నెంబర్ ఆఫ్ మెన్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 80 days అంటే స్టార్టింగ్లో 80 daysలో కంప్లీట్ అవుతుంది. సో మనకు యాక్చువల్గా వర్క్ అనేది 80 daysలో కంప్లీట్ కావాలి. కానీ 10 మెంబర్స్ తక్కువగా ఉండడం వల్ల 20 days ఎక్స్ట్రా పట్టింది. అంటే 80 + 20 ఎంత అవుతుంది, 100 అవుతుంది. సో మనకి ఇదేమవుతుంది, డేస్ రేషియో. సో ఇవి స్టార్టింగ్ డేస్, ఇవి ఎండింగ్ డేస్. సో డైరెక్ట్ పెట్టి రేషియో కట్టండి. ఏమవుతుంది, సో 2 4s 2 5s. సో ఇది డేస్ రేషియో. ఎఫిషియన్సీ ఆర్ మెన్. సో మనకి ఎఫిషియన్సీ ఏమవుతుంది, 5:4 అవుతుంది. సో ఎఫిషియన్సీ అన్నా కూడా అండ్ మెన్ రెండు కూడా సేమ్. సో ఈ రేషియో యొక్క మీనింగ్ ఏంటంటే స్టార్టింగ్లో 5 యూనిట్స్ ఉండాల్సినటువంటి వ్యక్తులు ఎండింగ్లో వచ్చేవరకు 4 యూనిట్స్ మాత్రమే అయ్యారు. సో మనకి 5 యూనిట్స్ వాల్యూ ఎంత, స్టార్టింగ్లో ఎంతమంది ఉన్నారు, సో మనం ఇదే కనుక్కోవాలి. సో స్టార్టింగ్లో 5 యూనిట్స్ ఉన్న వాళ్ళు ఎండింగ్ వరకు 4 యూనిట్స్ ఉన్నారు. అంటే ఎంత తగ్గారు, 1. అంటే ఈ 1 యూనిట్ వల్ల మనకి ఎంత ఇచ్చారు, 10 మెంబర్స్. సో మనకి 5 పార్ట్స్ ఏమవుతుంది, 5 × 10 50. సో స్టార్టింగ్లో మనం వర్క్ చేయడానికి ఎంతమంది ఉన్నారు, 50 మెంబర్స్ ఉన్నారు. సో డైరెక్ట్గా మనకు ఆన్సర్ అవుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 76. 18 రోజుల్లో ఒక చెరువును 45 మంది వ్యక్తులు త్రవ్వుతారు. కానీ 15 రోజుల్లో చెరువును పూర్తిగా త్రవ్వడానికి ఎంతమంది అవసరం? 45 people take 18 days to dig a pond. If the pond would have to be dug in 50 days, then the number of people to be employed will be. సో మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే డైరెక్ట్గా మన క్వశ్చన్లో ఏం అడిగాడో ఫస్ట్ చూసుకోవాలి. సో మన క్వశ్చన్లో నెంబర్ ఆఫ్ మెన్ అడిగాడు. సో నెంబర్ ఆఫ్ మెన్ అడిగాడు కాబట్టి మన వర్క్ అంతా కూడా డేస్ పైన ఉండాలి. సో స్టార్టింగ్లో ఎన్ని డేస్, 18 days. స్టార్టింగ్లో 18 days, ఎండింగ్లో మరి ఎంతో 15 daysలో కంప్లీట్ కావాలి. సో మనకి ఏమవుతుంది, డేస్ రేషియో అవుతుంది. సో మనకు మెన్ కావాలి కాబట్టి సో క్యాన్సిల్ చేయండి. 3 6 3 5s. సో మనకు మెన్ రేషియో ఏమవుతుంది, రివర్స్ 5:6 అవుతుంది. ఇది మెన్ రేషియో అవుతుంది. సో మనకు స్టార్టింగ్లో ఎంతమంది ఉన్నారు, సో మనకి స్టార్టింగ్లో 5 యూనిట్స్ వాల్యూ మనకి ఎంత ఇచ్చాడు, 45 మెంబర్స్ అని ఇచ్చాడు. సో మనకి ఏమవుతుంది, ఇంటూ 9 అవుతుంది. సో మనకి ఎండింగ్లో ఎంతమంది ఉండాలి అని చెప్పేసి క్వశ్చన్. సో మనకి ఇది కనుక్కోవాలి. అంటే ఇంటూ 9. సో 6 9s 54. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 77. రోజుకి 5 గంటలు పనిచేస్తూ 20 మంది వ్యక్తులు పనిని 10 రోజుల్లో చేయగలరు. కానీ రోజుకి 10 గంటలు చేస్తూ 25 మంది వ్యక్తులు ఎన్ని రోజుల్లో చేస్తారు? 20 workers working 5 hours per day complete a work in 10 days. If 25 workers are employed to work 10 hours per day, what is the time required to complete the work? సో మనకి క్వశ్చన్లో అడిగింది ఏంటి, నెంబర్ ఆఫ్ సో మనకి క్వశ్చన్లో నెంబర్ ఆఫ్ డేస్ అంటే ఎన్ని రోజుల్లో చేస్తారు అని అడిగాడు. సో మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఇప్పుడు
వ్యక్తుల నుంచి మనం రేషియో కనుక్కోవాలి. సో అది ఎలాగో చూడండి. సో స్టార్టింగ్లో 20 మెంబర్స్ అంటే 20 మంది వ్యక్తులు పర్ డే 5 అవర్స్ అంటే డైరెక్ట్ ఏమవుతుంది, ఎఫిషియన్సీ లేదా సామర్థ్యం అవుతుంది. సో వీళ్ళు స్టార్టింగ్లో ఉన్నవాళ్ళు. సో ఎండింగ్లో ఎవరు ఉన్నారు, సో 25 మంది వ్యక్తులు, సో 25 మెంబర్స్ పర్ డే 10 అవర్స్. సో వీళ్ళ ఎఫిషియన్సీకి ఇదేమవుతుంది, డైరెక్ట్గా ఎఫిషియన్సీ లేదా మెన్ అవుతారు. సో డైరెక్ట్ క్యాన్సిల్ చేయండి. 5 1 5 5 5 1 5 4 2 2 2 5. సో మనకు 2:5 అనేది ఎఫిషియన్సీ ఆర్ మెన్ అవుతారు. మనకు డేస్ కావాలి కాబట్టి ఏమవుతుంది, రివర్స్ 5:2 అవుతుంది. సో ఇది డేస్ రేషియో. సో స్టార్టింగ్లో ఉన్న వ్యక్తులు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేశారు, సో 5 పార్ట్స్ వాల్యూ మనకెంత 10 days అంటే ఇంటూ 2. సో వీళ్ళు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు, సో మనం ఇది కనుక్కోవాలి. సో ఇంత మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ 2. సో 2 × 2 4 డేస్లో వీళ్ళు మొత్తం వర్క్ని కంప్లీట్ చేస్తారు. సో మనకి ఇది ఆన్సర్ అవుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 78. రోజుకి 8 గంటలు పనిచేస్తూ 15 మంది వ్యక్తులు 20 మీటర్ల పొడవైన కాలువను 18 రోజుల్లో త్రవ్వుతారు. కానీ రోజుకి 9 గంటలు చేస్తూ ఎంతమంది వ్యక్తులు 39 మీటర్ల కాలువను 6 రోజుల్లో చేస్తారు? 15 men can dig a 20 meters long ditch in 18 days, 8 hours per day. How many men will dig a 39 meters long ditch in 6 days, 9 hours per day? సో ఈ క్వశ్చన్ చేసే ముందు మళ్ళీ ఒకసారి ఆ కాన్సెప్ట్ రిపీట్ చేస్తాను. మనకు టైమ్ అండ్ వర్క్లో సో టోటల్ వర్క్ అనేది మనకి ఎప్పుడు కూడా మెన్కి నెంబర్ ఆఫ్ డేస్కి అనులోమాన పాతంలో ఉంటుంది. సో ఈ వర్క్ నేను 1 అనుకోండి. సో మనకు టోటల్ వర్క్ ఏమవుతుంది, సో మ్యాన్ ఇంటూ డేస్ డివైడెడ్ బై వర్క్ అని అవుతుంది. సో మనకు వర్క్ అనేది ఎక్కడ వస్తుంది, డినామినేటర్లో వస్తుంది. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. సో దీన్ని ఉపయోగించి ఇప్పుడు ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే, సో ముఖ్యంగా మనకి ఏం కనుక్కోమన్నాడు, సో ఎంతమంది వ్యక్తులు అన్నాడు. సో నెంబర్ ఆఫ్ మెన్ కనుక్కోమన్నాడు కాబట్టి మన కాన్సన్ట్రేషన్ అంతా దేనిపై డేస్, మన డేస్లో రావాలి. సో వర్క్ స్టార్టింగ్లో సో 18 days పర్ డే 8 hours. సో ఎంత వర్క్ కంప్లీట్ చేశారు వీళ్ళు, 20 meters. సో దీనికి సో నెక్స్ట్ ఎంతమంది ఉన్నారు, సో 9 hours 6 days do 39. సో మనకి ఇందులో రేషియో ఏమవుతుంది, ఇది డేస్ రేషియో అవుతుంది. సో క్యాన్సిల్ చేయండి. సో 6 1 6 3 3 1 3 3 3 1 3 13. సో 4 2 4 5. సో మనకి రేషియో ఏమవుతుంది, సో 13 × 2, సో 26:5. సో మనకి ఇది ఏమవుతుంది, డేస్ రేషియో. సో మనకి మెన్ రేషియో ఏమవుతుంది, రివర్స్ 5:6 26 అవుతుంది. సో మనకు స్టార్టింగ్లో ఎంతమంది ఉన్నారు, సో మనకు 5 పార్ట్స్ వాల్యూ 15 అని ఇచ్చాడు. సో 15 అంటే 5 × 3. సో ఎండింగ్లో ఎంతమంది అవసరం ఉంటుంది, సో 26 × 3, సో 78. సో ఎండింగ్లో మనకి 78 మెంబర్స్ పర్ డే 9 hours పనిచేస్తూ 6 daysలో 39 meters కాలువ అని త్రవ్వుతారు. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. సో మన క్వశ్చన్ నెంబర్ 79. ఒక కాంట్రాక్టరు 20 రోజుల్లో ఒక గోడని నిర్మించడానికి 40 మంది వ్యక్తులను నియమించాడు. 10 రోజుల తర్వాత అదనంగా 20 మందిని పనిలో చేర్చి అనుకున్న సమయానికి పనిని పూర్తి చేశాను. అదనంగా చేర్చకపోతే పనిని పూర్తి చేయడానికి ఎంత ఎక్కువ కాలం పట్టును? సో ఏ కాంట్రాక్టర్ డిసైడెడ్ టు బిల్డ్ ఏ వాల్ in 20 days. He employed 40 men in the beginning and 20 more after 10 days and completed the construction in stipulated time. If he had not employed the additional men, how many days behind schedule would it have been finished? సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో నెక్స్ట్ చేయబోయే క్వశ్చన్లు కూడా ఇదే మోడల్లో ఉంటాయి కాబట్టి సో ఈ క్వశ్చన్ని జాగ్రత్తగా గమనించండి. సో మనకి క్వశ్చన్లో ఏమడిగాడంటే ఎంత ఎక్కువ కాలం పట్టును అంటే కాలం అడిగాడు, అంటే టైం అంటే నెంబర్ ఆఫ్ డేస్. సో మనకు కనుక్కోవాల్సిన డేస్లో ఉంది కాబట్టి మన రేషియో అనేది వ్యక్తుల రూపంలో ఉండాలి. సో మనం ఇప్పుడు వ్యక్తులలో రేషియో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. సో మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే, ఒక కాంట్రాక్టరు
సో స్టార్టింగ్లో 40 మెంబర్స్ని ఒక గోడ నిర్మించడానికి నియమించాడు. సో తర్వాత ఏమైంది, సో ఆఫ్టర్ 10 డేస్ అంటే 10 డేస్ తర్వాత నెక్స్ట్ ఇంకా 20 మెంబర్స్ వచ్చారు. సో ఈ 40 ప్లస్ వాళ్ళు 60. సో స్టార్టింగ్లో మనకున్న వ్యక్తులు ఎంతమంది 40. 10 రోజుల తర్వాత సో మనకి 10 డేస్ తర్వాత సో స్టార్టింగ్లో ఉన్న వ్యక్తులు 40 మెంబర్స్ అంటే 10 డేస్ తర్వాత వాళ్ళు ఎంతమంది అయ్యారు 60 మెంబర్స్ అయ్యారు. సో ఏమవుతుంది, ఇది మెన్ రేషియో అంటే మెన్. సో దీన్ని క్యాన్సల్ చేయండి. సో 0 0 క్యాన్సల్, 2 2s 2 3s ఏమవుతుంది, మెన్ అవుతుంది. సో నెంబర్ ఆఫ్ డేస్ ఏమవుతుంది, రివర్స్ 3:2 అనేది నెంబర్ ఆఫ్ డేస్ రేషియో అవుతుంది. సో మనకు దీని మీనింగ్ ఏంటంటే, సో 40 మంది వ్యక్తులు ఒక పనిని 3 డేస్లో కంప్లీట్ చేశారు. సో మనకి డేస్ రేషియో కాబట్టి 40 మెంబర్స్ ఒక పనిని 3 డేస్లో కంప్లీట్ చేస్తే సో ఎక్స్ట్రా 20 మెంబర్స్ యాడ్ కావడం వల్ల ఆ పని అనేది ఒకరోజు ముందుగానే అయిపోయింది. అంటే 2 డేస్లో మాత్రమే కంప్లీట్ అయింది. సో ఎందుకు రోజు తక్కువ పడింది అంటే ఎక్స్ట్రా 20 మెంబర్స్ అనేవాళ్ళు యాడ్ అయ్యారు కాబట్టి. సో వీళ్ళు ఎప్పుడు యాడ్ అయ్యారు, 10 డేస్ తర్వాత యాడ్ అయ్యారు. ఎంతమంది 20 మెంబర్స్. సో ఈ 60 మెంబర్స్ అనేవాళ్ళు సో మొత్తం వర్క్ అనేది 20 డేస్లో కంప్లీట్ కావాలి. కానీ ఆల్రెడీ 10 డేస్ కంప్లీట్ అయిపోయింది. సో ఈ 60 మెంబర్స్ ఎన్ని రోజులు పని చేయాలి, సో ఎన్ని రోజులు 10 డేస్ పని చేశారు. సో 10 డేస్ అంటే సో మల్టిప్లై 2 into 5 అవుతుంది. సో దీనికి మల్టిప్లై చేయండి. సో 3 into 5 ఎంత 15. సో దీని మీనింగ్ ఏంటంటే, సో నా మాటే జాగ్రత్తగా వినండి. సో ఇందులో క్యాలిక్యులేషన్ చేయడానికి ఏమి ఉండదు. సో మనకు ఈ క్వశ్చన్ అండర్స్టాండింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా వినండి. సో మనకి ఈ 40 మెంబర్స్ అనేటువంటి వ్యక్తులు ఒక పనిని 15 డేస్లో కంప్లీట్ చేయగలిగితే ఎక్స్ట్రా 20 మెంబర్స్ యాడ్ కావడం వల్ల ఆ ఉన్న పని ఏమైంది 5 డేస్ 10 డేస్లోనే కంప్లీట్ అయిపోయింది. సో ఒకవేళ ఆ 20 మెంబర్స్ కనుక యాడ్ కాకపోతే ఎంత ఎంత ఎక్కువ సమయం పట్టేది అంటే, సో 10 డేస్లో కంప్లీట్ కావాల్సింది 15 డేస్లో కంప్లీట్ అయ్యేది. సో ఇలా ఎక్స్ట్రా 20 మెంబర్స్ యాడ్ కాకపోతే ఎన్ని రోజులు ఎక్కువ సమయం పడుతుందంటే 5 డేస్. సో 5 డేస్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో జాగ్రత్తగా వినండి, క్వశ్చన్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి మీకు క్లారిటీగా అర్థం అయితే మాత్రం సో సింగిల్ స్టెప్లో మనకు ఆన్సర్ కంప్లీట్ అయిపోతుంది. సో మనకి ఇనీషియల్గా స్టార్టింగ్లో 40 మెంబర్స్ ఉన్నటువంటి వ్యక్తులు 10 డేస్ తర్వాత 20 మెంబర్స్ని యాడ్ చేశారు. అంటే 40 + 20 ఎంత 60. సో స్టార్టింగ్లో వర్క్ స్టార్ట్ అయినప్పుడు 40 మెంబర్స్ ఉన్నది. సో వర్క్ ఎండింగ్ టైంకి 60 మెంబర్స్ ఉన్నారు. సో ఇది స్టార్టింగ్ మెంబర్స్, ఎండింగ్ మెంబర్స్. సో ఇది ఏమవుతుంది, మనకి మెన్స్ వ్యక్తుల యొక్క రేషియో అవుతుంది. సో వ్యక్తుల యొక్క రేషియో 2:3. సో మనకు డేస్ కావాలి కాబట్టి రివర్స్ 3:2. సో ఇక్కడ ఏంటంటే, సో మనకు 40 స్టార్టింగ్లో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళే ఎక్స్ట్రా మెంబర్స్ యాడ్ కాకుండా పనిచేస్తే మనకు వర్క్ అనేది 15 డేస్లో కంప్లీట్ అవుతుంది. సో వాళ్ళు యాడ్ కావడం వల్ల వర్క్ ఏమైంది 10 డేస్లో కంప్లీట్ అయింది. బికాజ్ ఆఫ్ ఎక్స్ట్రా 20 మెంబర్స్ వల్ల మనకు 5 డేస్ సమయం పట్టింది. సో మనకి ఇది ఆన్సర్ అవుతుంది. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 80. ఒక కాంట్రాక్టర్ ఒక పని చేయడానికి కొంతమందిని కొన్ని రోజులకు నియమించాడు. సగం రోజులు పూర్తయ్యాక 80% మాత్రమే పూర్తయిందని భావించి అదనంగా 12 మంది వ్యక్తులను పనిలో చేర్చి అనుకున్న సమయానికి పనిని పూర్తి చేశాడు. అయినా మొదటగా పనిలో నియమించిన వారు ఎందరు? ఏ కాంట్రాక్టర్ ఎంప్లాయిడ్ సమ్ మెన్ టు డూ ఏ జాబ్ ఇన్ సమ్ డేస్. When half of the days were over, he realized that this rate only 80% of the work will be done. To finish the work in allotted time, he employed 12 more men. How many men he employed initially? సో మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే, మొత్తం నేను వర్క్ని 100% అనుకుంటున్నాను. సో 100%ని సగం రోజులకి 50%, ఇంకో సగం రోజులకి 50%. సో సగం డేస్ కంప్లీట్ అవుతే ఏమవుతుంది, యాక్చువల్గా సగం వర్క్ అనేది కంప్లీట్ అయిపోవాలి. కానీ ఏమైంది, సో ఈ ఫస్ట్ ఇచ్చిన హాఫ్లోనే, సో ఫస్ట్ హాఫ్లోనే 80% అనేది కంప్లీట్ అయింది. సో మనకు 80% ఎంత అవుతుంది, 50లో 40% అవుతుంది. సో 80% ఆఫ్ 50 ఎంత అవుతుంది, 50 1s 50 2s 2 1s 240 ఎంత అవుతుంది, 40 అవుతుంది. 40%. రిమైనింగ్ ఎంత ఉంటుంది, 100%లో 40% పోతే 60% ఉంటుంది. సో మనకి ఇదేమవుతుంది, వర్క్. ఇది వర్క్ అవుతుంది. సో పర్సంటేజ్ క్యాన్సల్, 0 0 క్యాన్సల్.
సో 2 2s 2 3s. సో ఇదేమవుతుంది, వర్క్ రేషియో అవుతుంది. నేను ఇంతకుముందు క్వశ్చన్లో చెప్పాను. సో వర్క్ అనేది ఎప్పుడూ కూడా మెన్కి డేస్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. సో వర్క్ అనేది మెన్కి డేస్కి ప్రపోర్షనల్గా ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా 2:3 రేషియో అనేది కూడా మనకి ఏమవుతుంది, మెన్ రేషియో అవుతుంది. సో మనకు మన స్టార్టింగ్లో ఎంతమంది ఉన్నారు, 2 యూనిట్స్ మెంబర్స్ ఉంటే ఎండింగ్లో 3 మెంబర్ యూనిట్స్ ఉన్నారు. సో మనకి ఎక్స్ట్రా ఎంత యాడ్ చేశారు, 1. ఈ 1 పట్ ఎంతమంది, 12 మెంబర్స్. సో మనకు అడిగింది ఇనిషియల్గా ఎంతమంది ఉన్నారని. సో ఎంత అవుతుంది, 2 × 12 24. సో మనకు 24 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 81. ఒక కాంట్రాక్టర్ 45 రోజులు ఒక గృహంను నిర్మించడానికి 150 మంది వ్యక్తులను నియమించను. 30 రోజుల తర్వాత అదనంగా 120 మంది వ్యక్తులను పనిలో చేర్చి ఇచ్చిన సమయానికి పూర్తి చేశాను. ఒకవేళ అదనపు వ్యక్తులను చేర్చకపోతే పని చేయడానికి ఎంత ఎక్కువ సమయం పట్టేది? A contractor decided to build a house in 45 days and employed 150 men in the beginning, 120 more after 30 days, and completed the construction in stipulated time. If he had not employed the additional men, how many days behind schedule would it have been finished? సో మన క్వశ్చన్లో ఏమడిగాడు, సో ఎక్కువ సమయం అంటే నెంబర్ ఆఫ్ డేస్ సమయం అడిగాడు కాబట్టి మనకు రేషియో అనేది మెన్ వ్యక్తుల రూపంలో ఉండాలి. సో చూడండి, సో స్టార్టింగ్లో ఎంతమంది ఉన్నారు, 150 మెంబర్స్ ఉన్నారు. సో ఒక పనిని కంప్లీట్ చేయడానికి 45 డేస్లో సో స్టార్టింగ్లో 150 మెంబర్స్ ఉన్నారు. సో ఆఫ్టర్ 30 డేస్ 30 రోజుల తర్వాత ఎక్స్ట్రా 120 మెంబర్స్ని యాడ్ చేశాడు. సో ఎండింగ్లో వర్క్ ఎండింగ్లో ఎంతమంది ఉన్నారు, సో 120 + 150 ఎంత అవుతారు, 270 అవుతారు. సో మనకి ఇదేమవుతుంది, మెన్ రేషియో అవుతుంది. అంటే వ్యక్తుల యొక్క రేషియో మనకు ఈ విధంగా ఉంటుంది. సో 0 0 క్యాన్సల్. సో 3 5s 3 9s. సో ఏమవుతుంది, మనకు మెన్ రేషియో అవుతుంది. సో నెంబర్ ఆఫ్ డేస్ ఏమవుతుంది, రివర్స్ అవుతాయి. సో 9:5 అనేవి నెంబర్ ఆఫ్ డేస్ అంటే రోజుల రూపంలోకి మారిపోతాయి. దాని మీనింగ్ ఏంటంటే 150 మెంబర్స్ 9 రోజుల్లో చేసేటువంటి పని 270 మెంబర్స్ కలిపి 5 డేస్లోనే చేస్తారు. అంటే ఎక్స్ట్రా 120 మెంబర్స్ ఈ 120 మెంబర్స్ యాడ్ కావడం వల్ల ఏమైంది, 4 డేస్ అనేవి తక్కువ రోజులు పట్టినాయి. సో మనకు వర్క్ అనేది యాక్చువల్గా 45 డేస్లో కంప్లీట్ కావాలి, కానీ ఆల్రెడీ 30 డేస్ ఈ 150 మెంబర్స్ కంప్లీట్ చేశారు. సో రిమైనింగ్ ఎంత, 15 డేస్ ఉంటుంది. సో ఈ 15 డేస్లో ఎంతమంది కలిసి చేశారు, 270 మెంబర్స్ కలిసి చేశారు. సో మనకు 5 పార్ట్స్ ఎంత ఇచ్చాడు, ఇప్పుడు డైరెక్ట్గా 15 అని ఇచ్చేసాడు. సో ఇది ఏమవుతుంది, 5 × 3 15. సో సేమ్ ఇటు మల్టిప్లై చేయండి. సో 9 × 3 27 అవుతుంది. సో 150 మెంబర్స్ 27 డేస్లో చేసే వరకు సో ఎక్స్ట్రా 120 మెంబర్స్ యాడ్ కావడం వల్ల 15 డేస్లో కంప్లీట్ అయిపోయింది. సో మనకేమన్నాడు క్వశ్చన్లో, సో ఒకవేళ 120 మెంబర్స్ యాడ్ కాకపోతే ఎన్ని రోజులు ఎక్కువ సమయం పట్టే, ఎంత ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఇది. సో 15 27 - 15 12 డేస్. 12 డేస్ అనేది ఎక్కువ సమయం పట్టేది. సో ఒకవేళ 120 మెంబర్స్ యాడ్ కాకపోతే. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 82. ఒక కాంట్రాక్టర్ రహదారిని 40 రోజుల్లో వేయడానికి 25 వ్యక్తులను నియమించాను. కానీ 24 రోజుల తర్వాత 1/3 వంతు పని మాత్రమే పూర్తి చేశారని భావించి అదనంగా కొంతమంది వ్యక్తులను పనిలో చేర్చడం ద్వారా 4 రోజుల ముందుగానే పని పూర్తయ్యాను. అయినా అదనంగా చేర్చిన వారి సంఖ్య ఎంత? A contractor undertakes to make a road in 40 days and employs 25 men. After 24 days, he finds that only 1/3 of the road is made. How many extra men should employ so that he is able to finish the work 4 days earlier? సో మనకి క్వశ్చన్లో ఏం కనుక్కోమన్నాడు అంటే అదనంగా చేర్చిన వారి సంఖ్య ఎంత అంటే నెంబర్ ఆఫ్ మెన్ కనుక్కోమన్నాడు. కాబట్టి మనకు రేషియో ఎందులో ఉండాలి, నెంబర్ ఆఫ్ డేస్లో ఉండాలి. సో మనకు స్టార్టింగ్లో వీరందరూ కలిసి ఎన్ని రోజులు పనిచేశారంటే సో 24 డేస్ పనిచేశారు. స్టార్టింగ్లో 24 డేస్ 24 డేస్లో ఎంత పని కంప్లీట్ చేశారు అంటే అవుట్ ఆఫ్ 3లో 1/3. సో నేను 1/3 వర్క్ అనేది కంప్లీట్ చేశారు. సో మనకి వర్క్ అనేది డినామినేటర్లో వస్తుంది. సో నేను స్టార్టింగ్లో చెప్పాను. సో నెక్స్ట్ ఏమవుతుంది, సో ఆఫ్టర్ సో 24 డేస్లో 1/3 కంప్లీట్ చేస్తారు. ఇంకా రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుంది, 2/3 ఉంటుంది. ఈ 2/3 వర్క్ని వీళ్ళు ఎన్ని రోజులు చేయాలి, సో ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయాలి అనేది క్వశ్చన్ మనకి. సో ఇదొక స్టెప్ అర్థమైతే మీకు క్వశ్చన్ సింపుల్గా అర్థమవుతుంది. సో జాగ్రత్తగా వినండి. సో అందరూ కలిసి
24 డేస్ ఆల్రెడీ వర్క్ చేశారు, కానీ వర్క్ అనేది 4 డేస్ ముందే కంప్లీట్ అవ్వాలి. అంటే యాక్చువల్గా 40 డేస్లో కంప్లీట్ కావాల్సినటువంటి వర్క్ 36 డేస్లోనే కంప్లీట్ కావాలి, అంటే 4 డేస్ ముందే కంప్లీట్ కావాలి. సో 24కి 36 ఎంత తేడా ఉంది? 12 డేస్. సో ఈ 12 డేస్లో చూపెట్టే వర్క్ని ఎంతమంది చేస్తారు? సో ఫస్ట్ మనం కనుక్కోవాలి. సో క్యాన్సిల్ చేయండి, 3 క్యాన్సిల్. సో ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ డేస్ రేషియో అవుతుంది. సో ఈ 24 డేస్ 12 డేస్ కదా, సో నెంబర్ ఆఫ్ డేస్ రేషియో అవుతుంది. సో 2 1 2 6 6 1 6 4. మనకేమవుతుంది? 4:1 అనేది నెంబర్ ఆఫ్ డేస్ రేషియో అవుతుంది. మనం కనుక్కోవాల్సింది మెన్ కదా, సో మెన్ రేషియో ఏమవుతుంది? 1:4 అవుతుంది. సో ఇది మెన్ రేషియో. అంటే మనకు స్టార్టింగ్లో 1 పాటు ఉన్నటువంటి వ్యక్తులు ఎండింగ్ వరకు 4 మెంబర్స్ కావాలి, అయితేనే 4 డేస్ ముందు వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. సో మనకు స్టార్టింగ్లో ఎంతమంది ఉన్నారు? 25 మెంబర్స్. సో 1 పార్ట్ 25 అంటే 4 పార్ట్స్ ఎంత అవుతుంది? 100 అవుతుంది. సో 25 మెంబర్స్ 24 డేస్లో 1/3 కంప్లీట్ చేస్తే, సో 4 రోజుల ముందు కంప్లీట్ చేయడానికి ఈ 12 డేస్లో ఎంతమంది అవసరం అవుతుంది? 100 మంది అవసరం ఉంటుంది. అంతే. మనకి ఇప్పుడు ఎక్స్ట్రా ఎంతమంది అవసరం? సో 25 నుంచి 75 ఎంత? 75 అనేది ఎక్స్ట్రా మనకు 12 డేస్లో కంప్లీట్ చేయడానికి 75 మెంబర్స్ అవసరం అవుతారు. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 83. 30 రోజుల్లో ఒక పనిని 20 మంది వ్యక్తులు చేయగలరు. అందరూ కలిసి పని ప్రారంభించిన కొన్ని రోజుల తర్వాత 5 మంది వ్యక్తులు పని వదిలి వెళ్ళారు. అయినా మొత్తం పని 30 రోజుల్లో పూర్తి అయితే వారు ఎన్ని రోజుల తర్వాత పని వదిలి వెళ్ళారు? సో 20 workers can finish a piece of work in 30 days. After how many days 5 workers leave the job so that the work is completed in 35 days? సో ఈ క్వశ్చన్ అనేది నెక్స్ట్ మోడల్. సో ఇటువంటి క్వశ్చన్స్ని నార్మల్ మెథడ్లో ఎలా చేస్తారో చూపిస్తాను. సో తర్వాత షార్ట్ ట్రిక్లో ఆన్సర్ చేసి చూపిస్తాను. సో నార్మల్ మెథడ్లో ఏంటంటే, సో 20 మెంబర్స్ మీకు 20 మెంబర్స్ కలిసి 30 డేస్లో ఒక వర్క్ని పూర్తి చేస్తారు. సో ఇది మనకేమవుతుంది? టోటల్ వర్క్ అవుతుంది. ఇదే టోటల్ వర్క్ని ఎంతమంది? ఫస్ట్ స్టార్టింగ్ 20 మెంబర్స్. సో 20 మెంబర్స్ కలిసి X డేస్ చేశారు. చేసిన తర్వాత ఇళ్ళకెళ్ళి 5 మెంబర్స్ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వర్క్ అనేది 35 డేస్లో కంప్లీట్ అయింది. అంటే రిమైనింగ్ 35 మైనస్ ఎక్స్. ఈ 35 మైనస్ ఎక్స్ డేస్లో ఎవరు చేశారు? రిమైనింగ్ 15 మెంబర్స్ చేశారు. సో స్టార్టింగ్లో 20 మెంబర్స్ కలిపి కొన్ని రోజులు చేశారు. సో ఆ కొన్ని రోజులు నేను ఏమనుకుంటున్నా అంటే ఎక్స్ అనుకుంటున్నా. సో ఆ కొన్ని రోజులు కొన్ని తీసేది 30 మొత్తం వర్క్ అనేది 35 డేస్లో కంప్లీట్ అయింది. కాబట్టి ఈ కొన్ని రోజులని 35 మైనస్ 35 డేస్ నుంచి తీసేశాను. సో ఈ 35 మిగిలిన రోజున ఎవరు చేశారు? 5 మెంబర్స్ పోయారు కాబట్టి 15 మెంబర్స్ కంప్లీట్ చేశారు. సో దీన్ని ఎక్స్ వాల్యూ కనుక్కుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఏమవుతుంది? 20,600 అవుతుంది. ఈక్వల్ టు 20x 15 into x మైనస్ 15x ఎంత అవుతుంది? 5x ప్లస్ 15 into 35. 15 5 is 75. సో 15 3 is 45. 45 ప్లస్ 525. మనకు 5x ఈక్వల్ టు 75. ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? 15 అవుతుంది. అంటే 5 మెంబర్స్ అనేవాళ్ళు 15 డేస్ పని చేసిన తర్వాత పనిలో నుంచి వెళ్ళిపోయారు. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే, మనకి ఇక్కడ ఎక్స్ అనుకోవడంలో చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో మనకు ఈ ఎక్స్ వాల్యూ కరెక్ట్గా మెన్షన్ చేయకపోతే మొత్తం క్వశ్చన్ అంతా కూడా రాంగ్ అయిపోతుంది. సో మనం కన్ఫ్యూజ్ కాకుండా నార్మల్గా షార్ట్కట్లో ఎలా చేద్దారో ఇప్పుడు చూద్దాం. సో మన టోటల్ వర్క్ ఏమవుతుంది? టోటల్ వర్క్ అనేది సో 20 మెంబర్స్ 30 డేస్లో కంప్లీట్ చేశారు. సో మొత్తం ఎంత అవుతుంది? వరకు 600 యూనిట్స్ అవుతుంది. సో ఈ 600 యూనిట్స్ని స్టార్టింగ్లో సో 20 మెంబర్స్ 30 డేస్ చేసిన తర్వాత 5 మెంబర్స్ పోయారు. అంటే ఇందులో నుంచి 5 మెంబర్స్ తీసేయండి. ఎంత ఉంటారు? 15 మెంబర్స్ ఉంటారు. సో 15 మెంబర్స్ అనేవాళ్ళు మన టోటల్ వర్క్ అనేది 35 డేస్లో కంప్లీట్ అయింది. 35 డేస్లో కంప్లీట్ అయింది. సో మనకి ఏంటంటే ఈ 15 మెంబర్స్ అనేవాళ్ళు 35 డేస్ వర్క్ చేస్తూనే ఉంటారు. సో మనకి వెళ్ళిపోయి మాది ఓన్లీ 5 మెంబర్స్. రిమైనింగ్ 15 మెంబర్స్ అనేవాళ్ళు 35 డేస్ వర్క్ చేశారు. సో మనకేమవుతుంది? 15 into 35 ఎంత అవుతుంది? సో 525 అవుతుంది. సో మనకి 600 టోటల్ వర్క్లోకి వెళ్ళి 35 డేస్లో 15 మెంబర్స్ కంప్లీట్ చేశారు. సో మనకి ఎంత రిమైనింగ్ ఎంత ఉంటుంది? సో 600
మైనస్ 525 అంటే 75 ఉంటుంది. సో ఈ 75 ఓన్లీ ఎవరు చేశారు? ఆ 5 వర్కర్స్ మాత్రమే చేశారు. సో 75 వర్క్ని ఆ 5 మెంబర్స్ ఎన్ని రోజులు చేస్తారు అంటే 15 డేస్. సో డైరెక్ట్గా మనకు అంటే దీని మీనింగ్ ఏంటంటే 15 డేస్ చేసిన తర్వాత సో పనిలో నుంచి ఆ 5 మెంబర్స్ వెళ్ళిపోయారు. సో డైరెక్ట్గా మనకి ఇది ఆన్సర్ అవుతుంది సింపుల్గా. 84 ఒక కాంట్రాక్టర్ 24 రోజుల్లో 7/1 వంతు పని పూర్తి చేయడానికి 245 మంది వ్యక్తుల్ని నియమించాడు. సో 11 రోజుల వర్ష కారణంగా పని నిలిచిపోయాను. 40% పని నాశనం అయ్యాను మరియు 41 మంది వ్యక్తులు అనారోగ్యానికి గురై పనుల నుండి వెళ్ళిన మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? ఏ కాంట్రాక్టర్ ఎంప్లాయీస్ 245 men who finish the 7/11th of the total work in 54 days. Due to rain, the work will stopped for 11 days and 40% work also destroyed. After rain, 41 people falls sick and were not able to do the work. In how many days the work will completed? సో మనకి క్వశ్చన్లో 7/11 వర్క్ అన్నాడు కాబట్టి సో టోటల్ వర్క్ అనేది ఎప్పుడు కూడా 11కి మల్టిపుల్గా ఉంటుంది. సో నేను ఏమనుకుంటున్నాను అంటే టోటల్ వర్క్ని 110 యూనిట్స్ అనుకుంటున్నాను. సో మనకి 54 డేస్లో 7/11 వర్క్ని కంప్లీట్ చేశారు. అంటే 7/11 ఆఫ్ 110 ఎంత అవుతుంది? సో 11 10s అంటే 70 యూనిట్ వర్క్ని 54 డేస్లో వర్క్ పని ప్రారంభించిన వాళ్ళు కంప్లీట్ చేశారు. సో డ్యూ టు రెయిన్ అంటే వర్షం కారణంగా సో కంప్లీట్ చేసినటువంటి ఈ పనిలో 40% డిస్ట్రాయ్ అయిపోయింది. అంటే 40% ఆఫ్ 70 ఎంత అవుతుంది? 28 అవుతుంది. ఆల్రెడీ వీళ్ళు 70 యూనిట్స్ కంప్లీట్ చేస్తే వర్షం కారణంగా 28 యూనిట్స్ మళ్ళీ నాశనం అయిపోయింది. సో మనకి క్వశ్చన్లో మనకి హౌ మెనీ డేస్ అని అడిగాడు కాబట్టి నెంబర్ ఆఫ్ డేస్ అడిగాడు. సో మనకు రేషియో అనేది ఎందులో ఉండాలి? మెన్ అంటే వ్యక్తి రూపంలో మనకు రేషియో అనేది ఉండాలి. సో ఎలా కనుక్కోవాలి అంటే సో మనకి స్టార్టింగ్లో ఎంతమంది ఉన్నారు? 245 మెంబర్స్ ఉన్నారు. సో ఈ 245 మెంబర్స్ 54 డేస్లో కంప్లీట్ చేసిన వర్క్ ఎంత? 70 యూనిట్స్. సో వర్క్ అనేది ఎప్పుడు హారంలో రాసుకోవాలి. సో ఇప్పుడు ఎండింగ్లో మనకి ఎంతమంది ఉన్నారంటే అనారోగ్యం కారణంగా 41 పీపుల్ అనేది పని నుంచి వెళ్ళిపోయారు. సో 245 నుంచి 41 తీసి ఎంతమంది? 204 ఉంటారు. సో 204 మెంబర్స్ ఎంతవరకు చేయాలనేది ఇప్పుడు చూద్దాం. సో ఎంతవరకు చేయాలంటే మన టోటల్ వర్క్ అనేది 110 యూనిట్స్ ఉంది. సో ఈ 110 యూనిట్స్లో 54 డేస్లో మనకి ఎంత కంప్లీట్ చేశారు? 70 కంప్లీట్ చేశారు. సో మనకి ఎంత ఉంటుంది రిమైనింగ్? 110లో 70 తీసేయండి, ఎంత ఉంది? 40 ఉంటుంది. 40 ప్లస్ వర్షం కారణంగా 40% వర్క్ అనేది డిస్ట్రాయ్ అయింది. అంటే మరి దీన్ని మళ్ళీ చేయాలి కాబట్టి 28. సో మనకేమవుతుంది? 245/70 ఈజ్ టు 204 డివైడెడ్ బై 68. సో ఇది ఏమవుతుంది? మనకి మెన్ అవుతారు. ఇది మెన్ రేషియో అవుతుంది. సో క్యాన్సిల్ చేయండి. సో 17 4s 17 1s 17 3 ఉంటుంది. 17 2s 34. సో 4 1s 4 3s సేమ్ 7 10s 7 3s 21 7 5s. సో 5 2s 5 5s. సో క్రాస్ మల్టిప్లై చేయండి. సో 2 3s 6 5. మనకేమవుతుందంటే ఇది సో మనకు 5 2s 5 7s అవుతుంది. సో మనకు రేషియో ఏమవుతుంది? 7:6 అవుతుంది. ఇది మనకు వచ్చిన రేషియో ఏంటి? మెన్ రేషియో. మనకు కావాల్సింది నెంబర్ ఆఫ్ డేస్ కావాలి కాబట్టి రేషియో ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. సో 6:7 అవుతుంది. సో మనకు స్టార్టింగ్లో ఎన్ని డేస్ పట్టింది? 54 డేస్. సో 6 పార్ట్స్ వాల్యూ మనకి ఎంత అవుతుంది ఇప్పుడు? 54 అంటే 6 × 9. సో సేమ్ ఇటు మల్టిప్లై చేయండి. సో 7 × 9 అంటే 63. సో 204 మెంబర్స్ ఈ మిగిలిన 40 + 28 మొత్తం 68 వర్క్ని ఎన్నిలో కంప్లీట్ చేశారు? 63 డేస్లో కంప్లీట్ చేశారు. సో రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది? 68. ఈ 68 వర్క్ని సో ఈ 204 మెంబర్స్ 60 డేస్లో కంప్లీట్ చేశారు. సో మన క్వశ్చన్ ఏంటంటే టోటల్ వర్క్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది? సో మన టోటల్ వర్క్ అనేది సో స్టార్టింగ్ వీళ్ళందరూ కలిసి 245 in 54 డేస్ కంప్లీట్ చేశారు. ప్లస్ 11 డేస్ వర్షం కారణంగా 11 డేస్ స్టాప్ అయింది వర్క్. నెక్స్ట్ 60 డేస్లో వీళ్ళంతా రిమైనింగ్ వర్క్ని కంప్లీట్ చేస్తారు. మొత్తం ఎంత అవుతుంది? 128 అవుతుంది. సో 128 డేస్లో మనకు టోటల్ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది.